అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతం ఏదైతే ఉందో ఈ సరుగుడు ప్రాంతంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ దానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో శాఖ మంత్రి కానీ ఉన్నారా లేదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నాతవరం మండలం సరుగుడు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని కొండ శిఖర గ్రామాలు ఒకప్పుడు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేక విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు లేక రోడ్ల సౌకర్యం లేక మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం, మేము మా అభివృద్ధి చెయ్యండి అని చెప్పేసి గిరిజనులు అభివృద్ధి కామడ దూరంలో వాళ్ళు మగ్గిపోతూ ఉంటే అటువంటి గిరిజన గ్రామాలని కూడా ఈరోజు కొన్ని వందలాది చెట్లని అడ్డగోలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అట్లా అడ్డగోలుగా నరికేసి ఆ చెట్లన్నీ కూడా ఈరోజు లాటరైట్ తవ్వకాలంటువంటివి ఇక్కడ చేపడతా ఉన్నారు. పొల్యూషన్ విపరీతమైనటువంటి పొల్యూషన్, రోజుకి దాదాపు 500 లారీలు అక్కడి నుంచి లాటరైట్ రాజబొమ్మంగి నుంచి ఆ పక్క వెళ్ళిపోతూ ఉంది. అటువంటి పొల్యూషన్ ఉన్నటువంటి ప్రమాదం అటువంటిది ఈరోజు ఉంది. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంత్రిగా ఉన్నారు, ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి. మరి ఈ అటవీ బాట పట్టి ఏజెన్సీ తిరిగి గిరిజన ప్రాంతం అంతా తిరిగి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం, గిరిజనుల అమాయకులు నోరు లేని వాళ్ళు వాళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరుగుడు ప్రాంతంలో లాటరైట్ అంత విచ్చలవిడిగా తవ్వుతూ ఉంటే, చెట్లు నరికేసి అడవిని నాశనం చేస్తూ ఉంటే, పొల్యూషన్ విపరీతంగా పోతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు మెదపట్లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయనకి ఇది పట్టదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏజెన్సీ అటవీ పాట పట్టి గిరిజనులు ఆ ప్రాంతం తిరిగినప్పుడు అయ్యో మా గ్రామాలకు వచ్చారు, మా గిరిజనులు అభివృద్ధి చేస్తారు, మా ప్రాంతం అంతా అభివృద్ధి అవుద్ది అనేటువంటి ఎంతో ముచ్చటపడినటువంటి గిరిజనులకి ఈరోజు నిరాశ మిగిలిందనేటువంటిది స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అటవీ బాట పట్టడం అని అంటే ఆ గిరిజనులు అభివృద్ధి చేయడానికి కాదు, అటవీలోని ఈరోజు అడవిలోని ఎటువంటి ఖనిజాలు ఉన్నాయి, ఎటువంటి గనులు ఉన్నాయి, అడవిలోని ఏటి కార్పొరేట్ సంస్థలకు దోషి పెట్టవచ్చు, వాళ్ళకి ఏం అప్పచెప్పొచ్చు అంటే దానికి తిరుగుతూ ఉన్నారు తప్ప ఈరోజు గిరిజనులు అభివృద్ధి చేయడానికి కాదు అనేటువంటి స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది. నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి లాటరైట్ ఆపండి అని చెప్పేసి మేము ప్రశ్న అడుగుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి చెట్లు నరికివేతను ఆపండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ మానేసి ఈరోజు మేము గిరిజనులు అభివృద్ధి చేస్తామనంటే ఇది నమ్మశక్యం కాదు, గిరిజనులు మిమ్మల్ని నమ్మరు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని అక్కడ లాటరైట్ అనేటువంటిది ఒకప్పుడు గిరిజనేతరుడైనటువంటి జరతా లక్ష్మణరావుకి ఇచ్చారు. అది ఈరోజు గిరిజనుడు అని చెప్పేసి రికార్డులు మార్చేసి తారుమారు చేసేసి మళ్ళీ వీళ్ళ జరతా లక్ష్మణరావుకి ఈరోజు లాటరైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు అని అంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొత్తం లోకం అంతా కోడే కోస్తుంది. ఏదైతే సరుగుడు ప్రాంతం ఉందో ఆ లాటరైట్ వెనకాతల అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు ఉన్నారు, నర్సీపట్నంలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు లాటరైట్ తవ్వకాలు చేపడతా ఉన్నారు. జరతా లక్ష్మణరావుకి లాటరైట్ తవ్వుకునేటువంటి అంత శక్తి లేదు, సామర్థ్యం లేదు. ఆయన సామాన్యమైన వ్యక్తి. బినామీలు ఈరోజు కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఆ విధంగా లాటరైట్ తవ్వకాలు చేపడతా ఉన్నారు. దీన్ని ఆపండి అని చెప్పేసి ప్రజలు ఏడుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కొండ శిఖరం ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయో మా గ్రామాలు పోతున్నాయి, గెట్లు పోతున్నాయి, మా పొల్యూషన్ అయిపోతున్నాం, మా ప్రాణాలు పోతున్నాయి, మా గర్భకోశ వ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, చాలా ప్రమాదమైనటువంటి వ్యాధులు ఈ బాక్సైట్ లాటరైట్ బుసుకులు ఉన్నటువంటి బాక్సైట్ వల్ల ప్రమాదం ఉందనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వాన్ని సేమ కుట్టినట్లేదు. అందుకని మేము చెప్పదలుచుకుని గత ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటిది ఈరోజు వీళ్ళు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎందుకు రద్దు చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకటువంటి మీరు రద్దు చేశారు ఈ 9 నెలలు 10 నెలల కాలంలోనే. ఇప్పుడు లాటరైట్ ఎందుకు రద్దు చేయరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఆ లాటరైట్ అనేటువంటిది కొండ శిఖరం ఉన్నటువంటి కొండ శిఖరం ఈరోజు తవ్వుతూ ఉన్నారు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి తాండవ రిజర్వేర్కి అత్యంత ప్రమాదం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి సరుగుడు కింద ఉన్నటువంటి అనేకమైన భూములకి గడ్డలు వాగులు మూసుకుపోయి నీళ్లు లేక వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. రానున్న రోజుల్లోని పర్యావరణం అటువంటి చాలా ప్రమాదం అటువంటిది తీసుకొస్తారు. వాళ్ళు లాభాలకు అర్జించి బాక్సైట్ లాటరైట్ ముసుగులో బాక్సైట్ అటువంటిది ఈరోజు తవ్వకాలు చేపడుతుంటారు. వందలాది లారీలు ఈరోజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. కొండ శిఖరం ఉన్నటువంటి అటవీ మొత్తం అడవిని అంతా నాశనం చేశారు. అందుకని అటవీ శాఖ ఉన్నటువంటి అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఇప్పుడు మైనింగ్ వాళ్ళు మేము పర్మిషన్ గతంలో ఇచ్చేసాం కాబట్టి మాకేం సంబంధం లేదు, వాళ్ళు లాటరైట్ తవ్వుకుంటారు, ఏం తవ్వుకుంటారు అని చెప్పేసి మైనింగ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు మైనింగ్ అధికారులు కానీ అటవీ శాఖ అధికారులు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ఈరోజు పూర్తిగా మామూలు మొత్తులో ఉన్నారు. వాళ్ళ డబ్బులు కోట్లాది రూపాయలు వాళ్ళకు అంతా ఉన్నాయి కాబట్టి గిరిజనుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు, బతుకులు నాశనం చేస్తూ ఉన్నారు. లాటరైట్ ముసుగులో బాక్సైట్ అనేటువంటి విపరీతంగా తవ్వుతూ ఉన్నారు. కాబట్టి
ఈ లాటరైట్ తవ్వకాలు ఆపకపోతే ఈరోజు మొత్తం ఏజెన్సీ ఆ లాటరైట్ ఆ ప్రాంతం కొయ్యూరు వరకు ఆ రాజబొమ్మంగి వరకు ఇటు పక్క సరుగుడు నాతవరం వరకు పూర్తిగా ప్రజల జీవనాధారం ఏదైతే ఉందో, నదులు ఏదైతే ఉన్నాయో, వాళ్ళ జీవన బ్రతుకులు ఏదైతే ఉన్నాయో పూర్తిగా పోతాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఏజెన్సీ అటవీ బాట పట్టి గిరిజనులు అభివృద్ధి చేస్తామని చెప్పారు, తిరుగుతూ ఉన్నారు. మీరు తిరిగింది గిరిజనుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఈరోజు దాని లాటరైట్ తవ్వకాలు ఏదైతే ఉన్నాయో వెంటనే స్పష్టంగా ఆపండి. అది ఆపకపోతే మీరు ఏదైతే ఖనిజ సంపద ఉందో, ఏదైతే గనులు ఉన్నాయో ఎన్ని అప్పచెప్పడానికి కార్పొరేట్ సంస్థలకు మీరు ప్రయత్నం చేస్తుంటున్నటువంటిది మేము అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లాటరైట్ ఏదైతే ఉందో లాటరైట్ తవ్వకాలు వెంటనే ఆపాలి. అడవులు చెట్లు నరికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ ఎక్కడికక్కడ ఈరోజు కంట్రోల్ చేయాలి. వెంటనే లాటరైట్ తవ్వకాలు వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి మీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.